వెల్కమ్ టు సౌజన్యాస్ కుక్ హౌస్. ఇవాళ మనం బ్రోకలీ పన్నీర్ టిక్కీలు చేసుకున్నాము. ప్యాటీస్ కూడా అంటారు. ప్యాటీలోకి ఈ గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఈ గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తానండి, చూడండి. బ్రోకలీ పన్నీర్ టిక్కీలు చేసుకున్నాము. ప్యాటీస్ కూడా అంటారు. ఎట్లా చేసుకోవాలో చూద్దాం పదండి. బ్రోకలీ పన్నీర్ టిక్కీ అండి. టిక్కీ అనొచ్చు, కట్లెట్ కూడా అంటారు. బ్రోకలీ కట్ చేస్తున్నానండి. ఇవి హాట్ వాటర్ అండి. సాల్ట్ వేసుకుందామండి వాటర్లో కొంచెం. ఈ హాట్ వాటర్లో ఇవి బ్రోకలీ వేసుకుందామండి, కొంచెం బ్లాంచ్ లాగా చేసుకోవడానికి. అంటే వాష్ చేసుకోవాలి కదా. ఒక 5 minutes ఈ హాట్ వాటర్లో ఉంచుకున్నాక ఈ చిల్లు గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకుందాము వీటిని. దీన్ని ఇప్పుడు మనము చాపర్లో వేసి చాప్ అన్న చేసుకోవచ్చు, లేదంటే మనము మిక్సర్లో వేసుకొని పల్స్గా దీన్ని బ్రోకలీని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చాపర్లో వేసి కట్ చేస్తున్నానండి. ఇన్ కేస్ చాపర్ లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా లేతగా ఉన్న కాడలు కూడా వేసుకోండి, మంచిగా ఉంటుంది టేస్ట్. చూడండి, నేను బ్రోకలీని ఇలా చేసుకున్నాను, ఇలా పొడి పొడిగా చాపర్లో వేసి. మీరు బ్రోకలీతో కూడా చేసుకోవచ్చు ఇది, లేదా క్యాలీఫ్లవర్తో కూడా చేసుకోవచ్చు. పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 cup వరకు రోల్డ్ ఓట్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే దీన్ని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని బైండ్ చేసుకోవడానికి. ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ స్నాక్స్ అండి. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్ లాగా ఇవ్వచ్చు, లేదా మార్నింగ్ బ్రెడ్లో పెట్టుకోవడానికి లైక్ కట్లెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. టిక్కీ బ్రెడ్ మధ్యలో పెట్టుకొని శాండ్విచ్ లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి, మంచి ఫ్లేమ్ వచ్చింది. ఇప్పుడు రోస్ట్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. 1 cup వరకు పన్నీర్ తీసుకుందామండి. ఇట్లా ఫ్రెష్లీ చాప్ చేసింది పన్నీర్. ఇది ఫ్రెష్ పన్నీర్ కాబట్టి ఇలా ఉందండి. పన్నీర్ని కూడా చక్కగా చాప్ చేసుకోవాలి. చాప్ అయినా చేసుకోవచ్చు, లేదా గ్రేట్ అయినా చేసుకోవచ్చు. గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు. ఇది 1 cup వరకు ఉంటుందండి. ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కుందామండి. చూడండి, ఇట్లా సన్నగా తరుక్కుందాము. ఆనియన్స్ వేస్తున్నానండి. ఈ ప్లేస్లో చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి, బట్ మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చిల్లీస్ వేయట్లేదు. ఇప్పుడు ఇందాక ఓట్స్ వేయించుకున్నాం కదా, దాన్ని పౌడర్ చేసుకొని ఇలా గరకగా చేసుకొని వేసుకుందాము. ఓట్స్ పౌడర్ కొంచెం 1/2 cup వరకు శనగపిండి కూడా వేసుకుంటున్నానండి. మీకు టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. సాల్ట్ కూడా మీ టేస్ట్కి అనుగుణంగా. ధనియా పౌడర్, కొంచెం ఆమ్చూర్ పౌడర్ అండి, కొంచెం చాట్ మసాలా, జీరా పౌడర్, 1/2 cup క్యారెట్ తురుముకొని వేసుకుందామండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తే బాగుంటుంది. చక్కగా వీటినన్నిటిని మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ప్యాటీల్లాగా ఇలా బైండ్ అవుతుంది. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోవాలండి. బాగుంది. ఇలా చూడండి, ఇలా చేసుకోవాలి. ఊరికేనే బైండ్ అయిపోతాయండి. జస్ట్ ఒకసారి ఇలా రౌండ్గా చేసి జస్ట్ మధ్యలో ఒక ప్రెస్లో ఇలా పెట్టేసి ఇలా చేస్తే సరిపోతుంది. ప్యాన్ హీట్ ఎక్కింది. కొంచెం షాలో ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ టిక్కీల్ని ఇందులో వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి.
5 మినిట్స్ తర్వాత ఇటు సైడ్ తిప్పుకుంటున్నానండి. చూడండి ఎంత చక్కగా బ్రౌన్ అయ్యిందో. ఇట్లా తక్కువ ఆయిల్లో భలే టేస్ట్ ఉంటుందండి షాలో ఫ్రై చేసుకుంటే. ఎంతో టైం కూడా పట్టదండి, ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే. ఇటు సైడ్ కూడా బ్రౌన్ వచ్చే వరకు చూద్దామండి. చూడండి ఇంకో వైపు కూడా బ్రౌన్ అయ్యాయండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల కూడా కుక్ అవుతుందండి. ఒకసారి చూసుకోండి కుక్ అయిందా లేదా అని. కుక్ అయిందండి, చూడండి కుక్ అయింది. లోపటి వరకు కుక్ అవ్వాలండి. కుక్ అయింది. ఇప్పుడు నేను ఇవి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ బ్రాకలీ పన్నీర్ టిక్కీకి గ్రీన్ చట్నీ కూడా బాగుంటుందండి. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక జార్లోకి కొంచెం పుదీనా లీవ్స్, పుదీనా ఆకులు, కొంచెము కట్ చేసి కొత్తిమీర, ఒక చిల్లీ వేస్తున్నానండి, కారం ఎక్కువ ఉంటుందని. దీంట్లోకి కొంచెం నిమ్మరసం, కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. నేను సాల్ట్ ప్లేస్లో బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను. నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ వరకు పెరుగు వేసుకుంటున్నానండి. నార్మల్ వాటర్ కూడా చేసుకోవచ్చు. కర్డ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికి. దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకున్నాము. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను.